సో ఇది సో ఫోన్ ఏది అసలు ఒక స్టిక్కర్. ఎందుకు ఆ స్టిక్కర్ వెనకాల ఇక్కడ వేసి చూపించాలి యాపిల్ అని. సో పౌచ్ మీద కానీ దేని మీద కానీ యాపిల్ అనేది వేయాలంట. నేను ఇది సెకండ్ హ్యాండ్ లో చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎప్పుడు చూడు అమ్మే దందులోనే ఉంటావా నువ్వు? డబ్బులు వస్తాయి కదా. ఇది సెకండ్ హ్యాండ్ లో అమ్ముదాం అనుకుంటున్నా. అరే మాట్లాడరా అరే మాట్లాడరా, చాలా కూల్ గా అడుగుతున్నాను, మాట్లాడరా. ఇవే తగ్గించుకుంటే బాగుపడు. చిన్నగా అన్నావు. హల్లు అన్నాడు మా ఆయన. హల్లు కేక్ అన్నావు. పాపం ఫీల్ అయినట్టున్నారు. హల్లు ఎందుకు అన్నావు? ఇంకా తెల్ల ఫోన్ ఉంది పక్క రూమ్ లో. ఆ ఫోన్ పడుకుంటుంది. ఈ ఫోన్ వల్ల ఆ ఫోన్ లేస్తుందని చెప్పి అదే కదా నేను చెప్తుంది. అటు చూపించాలి కదా నువ్వు, అక్కడ చూపించకుండా ఎందుకు నానా? మళ్ళీ తగిలించు, మళ్ళీ అక్కడ నువ్వు. నాకు సంబంధం లేదు. సో ఇది ఇలా తీయాలి. ఇది కూడా మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఇది ఏమంటుందా? అవును స్విచ్ ఆన్ చేయి. ఏ యాప్ లేండి ఎవరు కొరికారు? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ అంటే నీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు కొడుకుంటారులే కక్కుర్తి పడి. ఇక్కడ ఉన్నాలంటే ఒప్పుకున్నాను కక్కుర్తి పడతామని. ఒప్పుకున్నాడు కక్కుర్తి పడతాడని చెప్పి. హలో అంట. యాపిల్ రావట్లేదు. హలో ఎందుకు వచ్చింది అక్కడ? అన్ని భాషలు వస్తుంది. హలో అంటే యాపిలా? అక్కడ చూపించి అన్ని భాషలు అంటే నేను అలాంటి ముట్టుకుని నాకు అలాంటి నాకు ఆండ్రాయిడ్ అంటే అక్కడైనా వచ్చిందా? సగం సగం ఎందుకు చేస్తావు నాన్న? ప్లీజ్ నాన్న అక్కడే చేయి నువ్వు అన్ని. నువ్వే ఇక్కడికి వెళ్ళి ఇలా ఇలా పట్టుకొని చేయాలి. ఇలా ఇలా పట్టుకొని ఇలా జాగ్రత్తగా చూపించాలి. ఇప్పుడు వెళ్ళు. ఇంక ఇవన్నీ చూపించే పని లేదు. సెటప్ చూపించమని లేదు, నువ్వు మామూలుగా చూపించమంటున్నాను. వచ్చి వీడియోస్లో ఇలా ఇలా కనిపించి ఇందా బొందా ఇలా మళ్ళీ నేను తినిపిస్తే ఏమో ఇలా మధ్యలో వస్తారు. మనం పట్టించుకోకూడదు. ఇలా ఇవన్నీ చెప్పడం మాత్రం వచ్చు, సరిగ్గా చూపించడం రాదు ఫోన్లో ఇవన్నీ నీకు. నేను ఇది ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా. నేను మాట్లాడుతున్నా కూడా నువ్వు సమాధానం ఇవ్వకుండా ఇలా ఉన్నావు. అంటే నీకు ఫోన్ ముఖ్యమా నేను ముఖ్యమా? బాగానే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నీకు ఫోన్ ముఖ్యమా నేను ముఖ్యమా? కింద పడేలేదు ఇప్పుడే ఓపెన్ చేసాను. 2 రోజులు వాడిని కింద పడేస్తా అంటే షో చేస్తావు ఊరికే అలా. అంతే కదా నువ్వు అనబోతుంది. లేదు నేను పడేసిన తర్వాత నువ్వే అంటావు. ఎందుకు బావా నేను ఏదో ఊరికే అంటూ ఉంటాను, నేర్పించదాన్ని నీకు తెలుసు. నేను పిచ్చిదిగా నేను పిచ్చిదని ఎప్పుడు అనలేదు. సో ఇక్కడ మనకి వైఫై నెట్వర్క్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. చూస్ చేసుకోమని చెప్పి అంటున్నారు. వైఫై చూడు. సిమ్ కూడా వచ్చింది మా ఆయనకి. సో ఈయనకి చూపించడం రాదు బేసిక్ గా. నేను చూపిస్తాను చూడండి. మా ఆయనకి సిమ్ కూడా ఇచ్చారు. మేము కాంట్రాక్ట్ సిమ్ తీసుకున్నాము చూడండి. సో దీంట్లో బాక్స్ లో వచ్చేసి ఓన్లీ ఛార్జింగ్ వైర్ మాత్రమే వచ్చింది. చార్జర్ రాలేదు. పర్యావరణం కోసం ఛార్జర్ ని తీసేసాము బాక్స్ లోంచి. కానీ ఫోన్ కి ఛార్జింగ్ లేకపోతే ఫోన్ పనిచేయదు కదా అని ఐడియా వచ్చి అప్పుడు ఇంకొక మహానుభక్తి ఏమన్నాడంటే, అయితే మనం ఫోన్ ఛార్జింగ్ లేకపోతే మనం ఛార్జర్లు సపరేట్గా అమ్ముదాం సార్.
ఎందుకంటే పర్యావరణం కోసం మనం బాక్స్ నుంచి ఫోన్ తీసేసాం కదా. ఇదంతా కమర్షియల్ అని జనాలకి తెలియక కొంటున్నారు అనమాట. మరి నువ్వు కూడా కొన్నావుగా. నేను కొనలేదు, నాకు గిఫ్ట్ ఇచ్చారుగా. చార్జర్ రాలేదు, ఈ ఫోన్ వచ్చింది అంతే. ఇది మరి పౌచ్ అయింది కొనుక్కో. మళ్ళీ పౌచ్లో వాడమండి మేము, ఎందుకంటే షో ఆఫ్ చేయాలి మేము. మేమంటే మీకు అర్థమవుతుందా? మేమంటే మేము. సో iPhone 15 Pro Max ఇది బ్లాక్ టైటానియం. సో ఇలా చెప్పాలి పౌచ్ చూపించేటప్పుడు. ఏం తెలియదు, ఏం రాదు అసలు మనిషికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.